హాయ్ అందరికీ, ఇది మనాలిలో డే 2 అనమాట. డే 2 సైట్ సీయింగ్కి వచ్చేసి ఫస్ట్ సిసు వ్యాలీ వెళ్ళాము. సిసు వ్యాలీలో స్నో ఎక్కువ లేదు, బాగాలేదు కూడా, ఉన్నా కూడా కొంచెం కూడా, అందులోనూ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది అక్కడ నుండి మేము అటల్ టన్నల్ వచ్చేసామన్నమాట. అటల్ టన్నల్ దగ్గర కూడా క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా స్నో యాక్టివిటీస్ అయితే ఎక్కువగా ఏమీ లేవు, ఒక 4 వెరైటీస్ ఏమో ఉన్నట్టున్నాయి అంతే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం మనకు అక్కడ మ్యాగీ, మోమోసే దొరుకుతాయి, ఇంకేమీ లేవు. మేము అక్కడ ఒక 4 o'clock వరకు ఉన్నాము. 4 o'clock తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ హిడింబీ దేవి టెంపుల్కి వెళ్ళాము. స్టార్టింగ్ నుంచి ఒక 20-30 స్టెప్స్ అలా ఉంటాయి. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. దర్శనం కోసం అని అంతా క్యూలో నించున్నాం అనమాట. ఇది టెంపుల్ బయట నుంచి అంతా చూడడానికి ఇట్లా ఉంది. మనం మనాలిలో ఏ ప్లేస్ నుండి చూసినా కూడా ఎక్కడో అక్కడ కొంచెం స్నో అయితే కనిపిస్తుంటుంది. హిడింబీదేవి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాము. వశిష్ఠ టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం నడవాల్సి ఉంటుంది, హైట్ ఉంటుంది కాబట్టి రోడ్డు కొంచెం నడవడం కష్టమే. ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం ఉంది, వశిష్ఠ టెంపుల్ ఉంది, రామాలయం ఉంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి శివాలయం అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వశిష్ఠ టెంపుల్ ఉంది. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ మొత్తము చెక్కతోనే మొత్తం కార్వింగ్ చేస్తున్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ముందు రైట్ సైడ్లో న్యాచురల్ హాట్ వాటర్ వచ్చే పాండ్ ఉంటుంది. అక్కడ కావాలనుకున్న వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. అక్కడ చాలా క్రౌడ్ ఉంది. జెంట్స్కి సపరేటు, లేడీస్కి సపరేట్గా ఉంది. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకి రైట్ సైడ్లో రామాలయం ఉంటుంది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ క్లబ్ హౌస్కి వెళ్తున్నాము.
క్లబ్ హౌస్ వరకు అయితే వెళ్ళాం కానీ క్లబ్ హౌస్ లోపలికి వెళ్ళలేదు. అక్కడ కొంచెం లోపలికి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. ఏమైనా గేమ్స్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా టైం కూడా చాలా పడుతుందంట. అందుకని ఇంకా అక్కడ అంతసేపు వెయిట్ చేయడం వేస్ట్ అనిపించి రిటర్న్ వచ్చేసాం రూమ్కి. కొన్ని పిక్చర్స్ స్నోలో హిడింబిదేవి టెంపుల్ దగ్గర తీసుకున్న పిక్చర్స్ ఇవి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీ నుండి ఆగ్రా చూసుకున్నాము. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.